ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే పూర్వజన్మం మరి కర్మ సిద్ధాంతం అంతా కూడా. పూర్వజన్మం అంటే ఏంటిది, పూర్వజన్మం నుంచి వచ్చిన కర్మ సిద్ధాంతం అంతా కూడా ఏ రకంగా జ్యోతిష్యంలో అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కర్మం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే ఏంటి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకు లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. జన్మ లగ్నవశాత్తు ఈ యొక్క గ్రహస్థితి ఉంటాయి కనుక ఈ యొక్క కర్మల ప్రభావం వల్ల దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మం కానీ మనం చేసుకున్న కర్మలైనా కానీ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలైనా కానీ ప్రధానంగా ఎటువంటి కర్మలకంతా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఒక్క మానవుడంతా కూడా కర్మని అంతా కూడా సంపూర్ణంగా అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏదో రకంగా స్వల్పంగా అయినా కానీ ఆ కర్మనంతా కూడా అనుభవించే విధంగా కొన్ని గ్రహాల ప్రభావం అంతా కూడా ఉంటుంది. జాతక చక్రం ప్రకారంగా లగ్న చక్రము, నవాంశము, షష్టాంశము, దశాంశము, త్రింశాంశం అని చెప్పేసి కొన్ని అంశాల్లో అంతా కూడా అంశపాదాల్లో గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. విశ్లేషణ చేసుకొని అంతా కూడా అందరికీ పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి, లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. కర్మ సిద్ధాంతం అంతా కూడా పూర్వకర్మ సిద్ధాంతం ప్రధానంగా చూసుకుంటే నవమస్థానాన్ని కేంద్రంగా చెప్తుంది. మరి ఆ నవమస్థానాన్ని అనుభవించే విధంగా చేసేది దశమస్థానం అంటుంది. ప్రధానంగా ఈ యొక్క మళ్ళీ లగ్నము శరీర కారకత్వాల గురించి చెప్తుంది. శరీరంలో మీరు ఎటువంటి ఆరోగ్యంగా ఉంటారు, ఎటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానం గురించి చెప్తుంది, ధనయోగాల గురించి చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే పుత్రస్థానం పంచమ స్థానం అవుతుంది. ఆకస్మిక వ్యయము ఆకస్మిక లాభాలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే అష్టమ స్థానము ఆయు స్థానం చెప్తుంది. ఈ స్థానాలు ప్రధానంగా చూసుకుంటే వివాహ జీవితం కోసం సప్తమ స్థానం చెప్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి గ్రహాల యొక్క కూటమి కలయిక వల్ల కొన్ని ప్రభావాలని చెప్తూ ఉంటుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా శనీశ్వరుడు, కానీ మనం అనుభవించే విధంగా చేసేవాడు రాహు. మరి కొన్ని గ్రహాల యొక్క ఉగ్రగ్రహాలు అని చెప్పేసి ఉంటాయి. ప్రధానంగా కొన్ని గ్రహాలతోటి ఒక కలయిక సంయోగం వల్ల వాటి ప్రభావం అంతా కూడా ప్రబలంగా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. సూర్య రాహుల కలయిక కానీ సూర్య కేతు కలయిక కానీ ఇది గ్రహణ యోగం కింద మారుతూ ఉంటుంది. చంద్ర రాహుల కలయిక అనేది దుష్కర్మ కింద ఉంటుంది. గురు చండాల యోగం అనేది ఒక యోగం ఉంటుందన్నమాట. బృహస్పతి రాహు కలయిక అనేది కొన్ని స్థానాల్లో అది అవయోగం కింద మారుతూ ఉంటుంది. లగ్నవశాత్ అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. మీ పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా, మరి ఇప్పుడు చేసుకున్న ఫలితాలంతా కూడా మరో జన్మలో అనుభవించే విధంగా దానికి కర్మ సిద్ధాంతం అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ప్రతి నిమిషం కూడా మీరు చేసుకున్న కర్మలు ఇక్కడ పుణ్యకర్మల్ని సంపూర్ణంగా అనుభవిస్తూనే మరి ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా, కర్మం అంతా కూడా బ్యాలెన్స్ ఉందా. ఎప్పుడైనా కానీ కర్మ సిద్ధాంతం ప్రకారంగా పుణ్యము పాపము రెండు బ్యాలెన్స్గా ఉండాలి. మరి ఏది హెచ్చు తగులుగా ఉన్నా కానీ దాన్ని అనుభవించడానికి మరో జన్మ అనేది ఉంటుందన్నమాట. మోక్ష మార్గం కోసం పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండడం, దైవ కృప వల్ల మోక్ష స్థితి పొందడం అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. దైవ ఆగామి సుచిత సంచిత ప్రారంధ కర్మలు అని చెప్పేసి అంటారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నది, ఈ జన్మలో చేయబోయేది, ఈ జన్మలో చేసింది, ఈ జన్మలో అనుభవించాల్సింది, మరి మరు జన్మలో కూడా ఇటువంటి కర్మలంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. అంటే కర్మ సిద్ధాంతాన్ని ప్రకారంగా ప్రతి నిత్యం కూడా ఏమవుతుందంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలంతా కూడా మిగిలిపోయి ఉంటాయి కనుక ఏదైనా రుణ బాధలు రుణశేషాలంతా కూడా ఉంటాయి కనుక మాతృ రుణం, పితృ పాత్ర రుణం, తర్వాత దైవ రుణం, ఋషి రుణం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఈ రుణాలంతా కూడా తీరాలి. రుణానుబంధ రూపేణ జన్మ సంసార బంధురాత అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అంతా కూడా. ఈ రుణమంతా తీరిన తర్వాత తద్వారా
భగవంతుడి యొక్క దయ వల్ల ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క ఆత్మకంతా కూడా శరీరం అనేది ఉండదు. ఆత్మకి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ఓన్లీ మనకు ఉండాల్సింది ఏంటిదంటే, ఆత్మకు ఉండాల్సింది ఏంటిదంటే, ఒకటి ఆత్మలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే భోగ శరీరంతో ఉండేది కానీ, తర్వాత యాతనా శరీరంతో ఉండేది కానీ. ఈ ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే ఆత్మ శరీరాన్ని అంతే పొందుతూ ఉంటుంది, కానీ కొన్ని రాగద్వేషాలు అనేది ఉండవు. కానీ అనుభవించే విధంగా, అంటే భోగ శరీరంతో ఉండేది భోగభాగ్యాలతో అనుభవిస్తూ ఉంటుంది ఆత్మ. యాతనా శరీరంతో ఉండేది దుష్కర్మాలు చేసి ఉంటే కనుక నరక బాధలు అనుభవిస్తూ ఉండడం. ఇటువంటి ఇతిహాసం అంతా కూడా మనకి గరుడ పురాణంలో చెప్తూ ఉంటారు. కొన్ని శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కర్మ సిద్ధాంతం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్ల జన్మజాతకం ప్రకారంగా దానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి, పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల నుంచి బయటపడాలన్నా, పుణ్యకర్మల నుంచి మీరంతా కూడా మోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. అష్టైశ్వర ప్రాప్తి కోసం కానీ, సత్సంతాన యోగం కోసం కానీ, ఆలస్య సంతానం అవుతున్నా, అనుకున్న పనులంతా కూడా నెరవేరకపోయినా, ఆలస్యం అవుతున్నా, ఆటంకాలు ఉంటున్నా కానీ, ఎటువంటి పనిని అనుకుంటున్నా కానీ దాని ఆటంకాలు జరుగుతున్నా కానీ దీనికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ఎపిసోడ్లో అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతము మరియు ఈ యొక్క కర్మయోగం అనేది ఎటువంటి ప్రభావాలంతా కూడా చూస్తున్నాయి. గ్రహ యొక్క దోషాలంతా కూడా ఎటువంటి గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించిన తర్వాత, అష్టైశ్వర ప్రాప్తితోటి ఆనందమైన జీవితం జీవించిన తర్వాత మోక్ష జ్ఞానం పొందే విధంగా ఎటువంటి పరిహారాలంతా కూడా ఆచరించాలి, ఎటువంటి కర్మల వల్ల ఎటువంటి కర్మలు వస్తున్నాయి అనేది క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తులారాశి తులాలగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే పూర్వకర్మ సిద్ధాంతము, పూర్వకర్మ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ఈ యొక్క పూర్వకర్మ సిద్ధాంతం అంతా కూడా నవమస్థానాన్ని గురించి చెప్తారు. ప్రధానంగా పూర్వకర్మం అంటే ఏంటిది? దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మ అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. జన్మాంతరంగా వచ్చిన కర్మలు, ఆగామి సూచితంగా పూర్వజన్మలో వచ్చిన కర్మలు, ఈ జన్మలో వచ్చిన ప్రారబ్ధ కర్మల గురించి సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది జ్యోతిష శాస్త్రంలో అంతా కూడా. లగ్నం తెలిసి ఉంటే కనుక తులారాశి తులాలగ్న జాతకులు జన్మలగ్నం ఏదైతే తెలిసి ఉంటే ఆ లగ్నాన్ని చూసుకోండి. లేదు తులాలగ్న జాతకులు అయితే కనుక తులలగ్నాన్ని చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా లగ్నవశాత్తు లగ్నచక్ర ప్రకారంగా లగ్నాధిపతి, పంచమాధిపతి, ద్వితీయాధిపతి, నవమాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, దశమాధిపతి యొక్కరంగా ఉండాలి. ఈ స్థానాలంతా కూడా ప్రధానమైన స్థానాలు, కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానాలు అని చెప్పేసి అంటారు. ఈ యొక్క పంచమ స్థానం సంతానానికి కారకత్వం అవుతుంది. దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు కర్మశేషం ప్రకారంగా చూసుకుంటే కుజకేతువుల కలిక పంచమ స్థానంలో ఉంటే కనుక ఆలస్య సంతానం అవుతూ ఉండడం, సంతానం అంతా కూడా అభివృద్ధి లేకుండా ఉండడం, ప్రధానంగా మీకంతా కూడా ఇటువంటి ప్రభావం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయాలి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకుంటడం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవ్వడానికి దేవీ భాగవతాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేస్తూ ఉండడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. అమ్మవారి ఒక కవచాన్ని పారాయణం చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా. వేద బ్రాహ్మణత్వంతో మూలమంత్రరహితంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. గోమాతకు సేవ చేసుకోవడం, గోదానాన్ని దానం చేయడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తెలగపెండి గ్రాసాన్ని తరచుగా మీరు నివేదన చేస్తూ ఉండడం వల్ల జన్మాంతరమైన సకల గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ అవుతుంది, పూర్వజన్మ కర్మదోషం అంతా నివారణ అవుతుంది. భగవంతుడు సేవ చేయండి, పితృదేవత ఆరాధన చేస్తూ ఉండండి. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే కనుక కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా చేస్తున్నారో రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా దశమాధిపతి ఈ యొక్క రంగం ఉంటే రాజయోగం సకాలంలో కలుగుతుంటుంది. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకి ఎటువంటి కర్మలు ఉండవు. ప్రధానంగా ఆత్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే భోగ శరీరము, యాతన శరీరం అనేది శరీరం మొదలుపెట్టిన తర్వాత ఉంటుందన్నమాట. ఈ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారంగా చూసుకుంటే యాతనా శరీరంతో దుష్కర్మలు చేసి ఉంటే ఇంకా ఆ దోష నివారణ కోసం అంతా కూడా కర్మలు అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు. భోగ శరీరంతో పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళకి, భగవంతుడి యొక్క నామస్మరణ ప్రత్యక్షం కూడా చేసిన వాళ్ళకి, భగవంతుడి యొక్క సేవ చేసిన వాళ్ళకి
పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శాశ్వత పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా మోక్ష మార్గం అంతా కూడా నెరవేరడానికి భగవంతుడి యొక్క సేవ చేయండి, రాజయోగాన్ని పొందండి. శ్రీమాత్రే నమః.